హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మసాలా చిత్రాన్నం అండి. రెగ్యులర్గా చేసుకునే మామిడికాయ చిత్రాన్నం, మామిడికాయ పులిహోరలా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి ఈ మామిడికాయ మసాలా చిత్రాన్నాన్ని ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారండి ఎప్పుడు కూడా. అంత బాగుంటుంది ఈ మసాలా మామిడికాయ చిత్రాన్నం అనేది. పదండి ఇప్పుడు ఈ మసాలా మామిడికాయ చిత్రాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. నేనైతే రైస్ని ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నానండి. ఇందుకోసం నేను రైస్ కుక్కర్లో కప్పు వస్తుంది కదండి, దాంతో 1.5 కప్పుల వరకు రైస్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం రైస్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. రైస్ అనేది బాగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి 1.5 కప్పుల రైస్కి 3 కప్పుల వరకు నీళ్లు, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మూత పెట్టేసి రైస్ని మనం కనీసం ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుందామండి. రైస్ కొంచెం నానిన తర్వాతే స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి రైస్ని. రైస్ ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఇందుకోసం పచ్చిగా ఉండే మామిడికాయని తీసుకోవాలండి. కొంచెం పుల్లగా ఉండే మామిడికాయని తీసుకొని చేసుకోండి. ఒకవేళ మీకు మామిడికాయ పులుపు కొంచెం తక్కువ అనిపించినా కూడా మీరు కావాలంటే నిమ్మరసాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మామిడికాయని ఈ విధంగా తొక్క తీసేసాక ఇప్పుడు దీన్ని మనం తురుముకుందామండి. మరీ సన్నగా ఉండే హోల్స్ వైపు తురుముకోకుండా కొంచెం పెద్ద హోల్స్ వైపే తురుముకోండి మామిడికాయని. చూడండి, మామిడికాయనంతా ఈ విధంగా బాగా తురుముకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా తురుముకున్న మామిడికాయ తురుముని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని వేసుకోవాలండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ పల్లీలు మినపప్పుని మనం బాగా వేయించాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బాగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించాలి. చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, మన రైస్ కూడా ఉడికిపోయిందండి. ప్రెషర్ బాగా పోయిన తర్వాతే రైస్ అనేది మనం లిడ్ ఓపెన్ చేసుకోవాలండి. చూడండి, పొడి పొడిగా రైస్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి పాత్రలోకి రైస్ని వేసేసుకుందామండి. రైస్ అనేది మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఎప్పుడు కూడా కానీ మనం చిత్రాన్నం కానీ పులిహోరకు కానీ రైస్ని బాగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి. మనం పెట్టుకున్న పల్లీలు మినపప్పుని జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలను వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే జార్లోకి మనం రుచికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను 7-8 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దంచుకొనైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని. నేనైతే ఈ విధంగా జార్లోనే బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 6-7 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని పల్లీలని మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు అనేటివి బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా పల్లీలు అనేటివి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యాక ఇప్పుడు మనం ఈ వేయించిన పల్లీలని తీసి ప్లేట్లో పక్కన పెట్టుకుందామండి. వీటిని కలుపుకున్నప్పుడు మనం వేసుకుంటే బాగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు అనేటివి బాగా చిటపటలాడాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన బాగా పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి అనేది లైట్గా కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని పసుపులోని పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక నిమిషం పాటు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ పచ్చిమిర్చి పసుపు అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమునైతే వేసేసుకుందాము.
మామిడికాయ తురుము వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ మామిడికాయ తురుముని ఒక 3-4 నిమిషాల పాటు వేయించాలండి. మరీ ఎక్కువగా మెత్తగా మనమేమి వేయించాల్సిన పని లేదండి. ఒక 3-4 నిమిషాల పాటు ఈ విధంగా వేయిస్తే సరిపోతుంది. మీరు ఈ స్టేజ్లో కావాలంటే మీకు పులుపు తక్కువ అనిపిస్తే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. పప్పుల పొడిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఈ పప్పుల పొడిని కూడా మామిడికాయతో బాగా వేయించాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూనే వేయించండి. చూడండి, ఇదంతా బాగా వేగిపోయిందండి. మామిడికాయ, పప్పుల పొడి అన్నీ కూడా వేగిపోయాయి. అంతేనండి, ఈ మామిడికాయ మసాలా అనేది రెడీ అయిపోయింది. స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ మామిడికాయ మసాలాని రైస్లోకి వేసేసుకోవాలండి. మన రైస్ కూడా బాగా చల్లారిపోయింది. రైస్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాము. ముందుగా నేనైతే గరిటెతో కలుపుతున్నానండి. ఎందుకంటే ఈ మామిడికాయ మసాలా అనేది వేడిగా ఉంది కాబట్టి ఇది కొంచెం చల్లారేంత వరకు మనం ఈ విధంగా గరిటెతో అయితే ముందుగా కలుపుకుందామండి. చూడండి, ఈ మసాలా కూడా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు నేనైతే చేత్తో కలుపుకుంటాను. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలను కూడా వేసేసుకొని కలుపుకుందామండి. ఎప్పుడు కూడా మనం చిత్రాన్నం కానీ పులిహోరను కానీ కలుపుకుంటున్నప్పుడు రైస్ని అనేది మనం కొంచెం పొడి పొడిగానే ఉడికించుకోవాలండి. కొంచెం మెత్తబడితే మనం కలుపుకున్నప్పుడు ఇది ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది. కాబట్టి రైస్ని కొంచెం పొడి పొడిగానే ఉడికించుకోండి. అలాగే రైస్ కూడా పూర్తిగా చల్లారాలండి. చల్లారాకే మనం కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది. చూడండి, మన రైస్ కూడా చక్కగా మసాలాలో కలిసిపోయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ అనేది పొడి పొడిలాడుతూ. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన మామిడికాయ మసాలా చిత్రాన్నం అనేది రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తూ ఉంటేనే నోరు ఊరుతోంది కదండి. తినడానికి కూడా ఇది చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రెగ్యులర్గా చేసుకునే మామిడికాయ చిత్రాన్నం, మామిడికాయ పులిహోరలా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి మీరు ఈ మామిడికాయ మసాలా చిత్రాన్నాన్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ మామిడికాయ మసాలా చిత్రాన్నం రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.